ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానము వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడ్ల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఆమెన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, మనము పనిచేసే దగ్గర ఉద్యోగములో పై అధికారులు కోపపడినప్పుడు దేవుని విశ్వసించి ఆయన యందు భయభక్తులు గలవారు ఏమి చేయాలి? అధికారికి ఎదురు మాట్లాడకూడదు, ఓర్చుకుని ఉండాలి. మనము ఓర్చుకొని ఉండుట వలన ద్రోహ కార్యములు జరగకుండా ఉంటుంది. మనము ఓర్చుకోకుండా భక్తిహీనుల వలె ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు మనకు ద్రోహము జరుగుతుంది, ద్రోహ కార్యాలు జరుగుతాయి. కావున ప్రియ సహోదర సహోదరి, ఓర్పు అనేది మనకు ప్రయోజనములు చేకూరుస్తుంది, మనలను ఆపదల నుండి తప్పిస్తుంది. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రతి విషయంలో ఓర్పు మనలను గెలిపిస్తుంది, మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. కావున ఓర్పు కలిగి జీవిద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం.